అప్పటి కాలంలో రూపాయలు లేవు, అణాలు, రాగి కాసులు మాత్రమే ఉండేవి. చనిపోయిన వాళ్ళ కళ్ళ మీద ఈ రాగి నాణేరు పెట్టే ఆచారం ఉండేది. ఎవరైనా కక్కుర్తిపడి ఆ నాణేరు దొంగిలిస్తే ఆ ఆత్మ వాళ్ళ వెంటే వస్తుందని పెద్దవాళ్లు చెప్పేవారు. శ్మశానంలో కాటికాపరిగా చేసే సూరి శవాల కళ్ళ మీద ఉన్న రాగి నాణేలను దొంగిలించి దాచుకునేవాడు. ఒకరోజు రాత్రి ఒక శవాన్ని పూడ్చిపెడుతుంటే దాని కళ్ళ మీద పాతకాలపు 2 అరుదైన రాగి నాణేలు ఉన్నాయి. వాడు వాటిని జేబులో వేసుకుని ఇంటికి వచ్చేశాడు. రాత్రి పడుకున్నాక వాడి ప్యాంటు జేబులో ఉన్న నాణేలు గలగలా మోగడం మొదలైంది. నాణేలు దానంతటా అవే జేబులోంచి బయటకి వచ్చి కింద పడి దొర్లుకుంటూ వెళ్లి మంచం కింద ఆగిపోయాయి. సూరి భయంతో వణుకుతూ లాంతరు పట్టుకుని మంచం కిందకి తొంగి చూశాడు. అక్కడ కళ్ళు లేని ఒక ముఖం పడుకుని ఉంది. వాడి కళ్ళ స్థానంలో 2 ఖాళీ రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాల్లోంచి రక్తం కారుతోంది. వాడు తన 2 చేతులతో ఆ రాగి నాణేలను పట్టుకుని సూరి వైపు చూసి, నా కళ్ళు నాకు ఇచ్చేశావు, మరి నీ కళ్ళు నాకు ఇస్తావా అని అరిచి సూరి ముఖం మీదకు దూకాడు. చనిపోయిన వాళ్ల సొత్తు ఎప్పటికీ వాళ్లదే. ఇలాంటి భయంకరమైన కథల కోసం తెలుగు హొరర్ ఫైల్స్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.